నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రాజ్యసభ ఎంపీ బీజేపీ లీడర్ జీవీఎల్ నరసింహారావు ఓ వింత డిమాండ్ చేశారు. అది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే రాజ్యసభలో క్వశ్చన్ అవర్ టైంలో మాట్లాడిన జీవీఎల్ పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన పేరు ఎందుకు పెట్టాలో అన్న దానికి క్లారిటీ కూడా ఇచ్చారు. అదేంటి అంటే పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి భారీగా నిధులు ఇస్తోందని, అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని కోరారు. మరి ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నందున తాను చేసిన ఈ విజ్ఞప్తిపై కేంద్ర జలశక్తి మంత్రి స్పందించాలని కోరారు. ఇక జాతీయ ప్రాజెక్టు యొక్క నిర్మాణ బాధ్యతలను కేంద్రం తీసుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించారు జీవీఎల్. ఆయన ప్రశ్నకు స్పందించిన జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్, భారత ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు 15,146 కోట్లు ఇచ్చిందని అన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు పేరు ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టుగా ఉండేది. అయితే 2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇందిరా సాగర్ తొలగించి ప్రాజెక్టు పేరును పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు మారుస్తూ జీవో జారీ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని